హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలనాటి రుచులు అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో పనీర్తో స్టార్టర్ చూపిస్తానండి. అది చిల్లీ పనీర్. రెస్టారెంట్ స్టైల్లో చాలా క్విక్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. దీనిని ఒక్కసారి టేస్ట్ చేశారంటే చాలండి, అందరికీ ఇది చాలా బాగా నచ్చేస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనండి, సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను, పనీర్ క్యూబ్స్ తీసుకున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి. ఇది బాగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఈ సాల్ట్ కారం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్కటి పనీర్ క్యూబ్స్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా ఇవి గోల్డెన్ కలర్ రావాలి. ఇలా 2 వైపులా వేయించుకున్న తర్వాత తీసేసుకోవాలండి. ఇలా అన్నీ వేయించేసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసుకుంటున్నాను. పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. 1 కప్పు ఆనియన్స్ పెటల్స్లా కట్ చేసుకోవాలి. 1 కప్పు క్యాప్సికమ్ కూడా సేమ్ అదే సైజులో కట్ చేసుకోవాలి. 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. 1.5 స్పూన్ సోయా సాస్ వేసుకున్నాను. 1 స్పూన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ టమాటా సాస్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ పొడిలో వాటర్ కలుపుకొని ఇలా వేసుకోవాలండి. ముందుగా వేయించి పెట్టుకున్న పనీర్ని వేసుకొని సాస్లు అన్నీ పట్టేలాగా బాగా వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఉంచేసి దించేసుకోవడమే. చిల్లీ పనీర్ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి డిష్. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.